కాలేజ్. ఇక్కడికి రాకముందే ఎప్పుడు ఈ కాలేజ్ లైఫ్‌లోకి వెళ్తాం అనిపించేలా ఉంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఈ కాలేజ్ లైఫ్ నుండి వెళ్ళకూడదు అనిపించేలా ఉంది. ఎంతోమంది ఎక్కడెక్కడి నుండో వస్తారు. కానీ అందులో కొంతమంది మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్‌గా మిగిలిపోతారు. అలా బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిన కొన్ని బ్యాచ్‌లలో మాకు ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్‌లో నేను వాళ్ళ లైఫ్‌లో చివరి పేజీగా మిగిలిపోయాను. అది ఏంటో తెలుసుకోవాలంటే మా ఈ లైఫ్ స్టోరీని మీరు తప్పక చూడాల్సిందే. ఇదిగోనండి, ఇక్కడి నుండే మా ప్రయాణం మొదలయ్యింది. హాయ్ రామ్. హాయ్ రా. ఏంట్రా ఇక్కడ కూర్చున్నారు? జ్యూస్ దాయిజాం పదండి. పోదామంట్రా. ఇలా అందరం ఒక్కటే సంతోషంగా గడిపాం. అన్నా 7 మాజా. ఇలా అందరం కలిసి కాలేజీకి వచ్చి వెళ్ళేవాళ్ళం. నవ్వుకున్నా తన్నుకున్నా మేమందరం సంతోషంగా ఉండేవాళ్ళం. హాయ్ రా. హాయ్ రా. హాయ్ భరత్. హాయ్ గైస్.
హాయ్ రా. రే మూవీకి వెళ్దాం పదరా. లేదురా. రే పోదాం పరా, ఎప్పుడు చదివేనేంట్రా. ఎప్పుడు చదివినా రారా స్వామి రారా. రే తమ్ముడు ఇట్రా. ఏ ఇయర్ రా? ఎస్జిఎఫ్ రా. నువ్వేంట్రా చూస్తున్నావు? అన్న మా తమ్ముళ్ళేను. నువ్వు ఏ ఇయర్ రా? సెకండ్ ఇయర్. అయితే ఎస్డిఎఫ్ రా నువ్వు. నేను చెప్పన్నా అన్న మీ వాడిని కొడుతున్నారా అన్న? మా వాడిని కొడుతున్నారా? ఏదిరా? రే ఆపండి రా. ఏంట్రా గొడవ? అన్న వాళ్ళేనా ఫస్ట్? సీనియర్స్ మీద ఎందుకు పోతున్నారా మీరు? ఆయన మీరు జూనియర్స్ ఎందుకు కొడుతున్నారా? సెకండ్ ఇచ్చుకోండి. ఫస్ట్ సారీ చెప్పండి. సారీ అన్న. రే సెల్ఫీరా. ఇలా అందరం చాలా ఫన్నీగా గడిపాం. అక్కడికి వెళ్ళి తీసుకుందాం పదండ్రా. రే ఆపరా అన్న, ఒక నిమిషం ఫోటో. ఇలా ఎప్పటికీ కలిసి ఉంటాం అనుకునే లోపే ఏమైందో తెలియదు కానీ మా మధ్య దూరం మొదలవుతూ వచ్చింది. హాయ్ రా. హాయ్. ఏంటి వీడు ఒకప్పుడు మాతోనే ఎక్కువ మాట్లాడాడు, ఇప్పుడు ఫోన్లో ఎక్కువ బిజీ అయిపోయాడు అసలుకి. రే హాయ్ రా. హాయ్ రా. రే బండి ఎక్కరా. ఏంట్రా మనిషి వాళ్ళు? మనం అందరం వచ్చాం కదరా, మళ్ళీ మనం కలిసి వెళ్తాం కదా, వదిలేసి వెళ్ళిపోవడం ఏంటలా? నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. వదిలేరా. ఏంద్రా వదిలేసేది? ఎందుకు అందరు ఇలా మారిపోయారు? చివరకు నేను ఇలా ఒంటరిని అయిపోయాను. హలో. అమ్మా. అమ్మా బాగున్నావా? నేను బాగున్నానమ్మా. తిన్నారా? తిన్నానమ్మా. బాగా చదువుకుంటున్నా. నేను ఎవరితో ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు, రూమ్లోనే ఉన్నా, చదువుకుంటున్నా.
నాన్న బాగున్నాడా? ఆరోగ్యం బాగుందా? సరే ఉంటానమ్మా, బాయ్. ఒక్క నిమిషం. బా, ఏం చూడు. ఓకే, చెప్పు. చా, ఒంటరి అయిపోయిన జీవితం నాకెందుకు? వద్దు. రే భరత్, ఏంటి వీడు ఇలా పడుకున్నాడు? రే భరత్, అయ్యో. రే భరత్, రే రే లేరా? రే భరత్, రే భరత్, రే లేరా? రే తొందరగా రాండ్రా, భరత్ గారు పడిపోయినాడు ఇక్కడ. లేవడం లేదురా వాడు, తొందరగా రాండ్రా. రే ఏమైందిరా? అది తాగాడ్రా. రే భరత్, ఎందుకు ఇంత పని చేశావు? ఏమైందిరా రే భరత్? లేరా రే భరత్, రే లేరా రే. రే భరత్, భరత్, రే భరత్, రే భరత్, భరత్ రే రే లేరా రే. రే భరత్, రే భరత్, లే భరత్. రే భరత్ లేరా, లే భరత్, రే. లేరా 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 భరత్, రే లేరా రే భరత్, రే. భరత్, భరత్, రే లేరా భరత్, లేరా భరత్, రే. లేరా భరత్, లేరా రే లేరా. రేయ్, వాడు నా పక్కనే ఉన్నట్టు ఉందిరా. వాళ్ళు ఏంది ఊహించుకోలేకపోతున్నా. వాడు మన మధ్య ఉంటే బాగుండేదిరా. మనం ఏం చేయలేంరా.
వాడికి అలా రాసి పెట్టుంది. వాడు మనతో ఉండేటప్పుడు ఎంత గోలగోల ఉండేదిరా. వాడు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. మన ఆత్మ శాంతించాలి. నేను ఇక్కడే ఉన్నాను రా. ఎక్కడ రా? నేను ఇక్కడే ఉన్నాను రా, భయపడకండి. రండ్రా, కూర్చోండి రా, కూర్చోండి, భయపడకండి. నేను మీ వాడినే రా. రండ్రా, కూర్చోండి రా, రండ్రా, కూర్చోండి. కూర్చో. ఎందుకురా నన్ను చూసి భయపడుతున్నారు? నువ్వు బతికి ఉన్నావరా? చనిపోతే ముందురా, నేను మీ మధ్య ఉన్నాను కదరా, మీ మనసులో బతికే ఉన్నాను కదరా. నేను మొదటిసారి కాలేజీకి వచ్చినప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చింది మీరు. నాకు స్నేహితులంటే ఇలా ఉంటారని తెలిసేలా చేసింది మీరు. ఫ్రెండ్షిప్ అంటే షేరింగ్ అని చూపించారా. నన్ను నిన్ను చూసి ఎందుకురా భయపడుతున్నారు? ఎందుకు? అంటే సడన్ గా కనిపించేసరికి భయం వేసిందిరా. అంటే నువ్వు చనిపోయావు కదరా? నేను చనిపోవడానికి కారణం మీరేరా. నా ప్రపంచంలో మీరు మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కానీ అమ్మాయిల కోసం ఇంకా ఎన్నో విషయాల్లో మీరు మొబైల్తో బిజీ అయిపోయారా. నేను ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయలేదురా. మనం కలిసినప్పుడు మాట్లాడుకోవాలి కదరా. మనం కలిసినప్పుడే కదరా సంతోషాన్ని బాధల్ని పంచుకునేది. ఫ్రెండ్షిప్ అంటే ఇదే కదరా, వినేవాడే కదరా ఫ్రెండ్ అంటే. రే, కలిసినప్పుడు కలవటానికి వీలు లేకపోతే దూరం అయ్యాక ఎలా కలుస్తాం రా? బంధం విలువ దగ్గర ఉన్నప్పుడే తెలుసుకోవాల్సింది. దూరం అయ్యాక ఏం తెలుసుకుంటారా మీరు? అలాగే ఎంతోమంది తన స్నేహితులను సొంత వాళ్ళగా ఫీల్ అవుతుంటారా. అలాంటి వాళ్ళని మీ లైఫ్లో దూరం చేసుకోకండి రా ప్లీజ్. రే, స్నేహం అంటే ఏంటో అర్థం చేసుకుంటారని, మళ్ళీ ఇలా నాలా మీ లైఫ్లో ఎవరు చివరి పేజీగా మిగలకూడదని ఆశిస్తున్నాను. మనిషిగా నేను మీ మధ్య లేకున్నా మీ జ్ఞాపకాలని మిగిలిపోయి ఉంటాను రా. ఒక సెలవు.